ఖచ్చితమైన మాట మనము ఇప్పుడు సెలవిస్తున్నాడని దేవుడు మూడో మాటగా ఎంతో బాధ్యతతో కూడిన మాట ఇది. కుటుంబ బాధ్యతను తెలియజేస్తూ మనము కుటుంబం పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఎలా బాధ్యత కలిగి ఉండాలి అన్న మాటను మనకి జ్ఞాపకం చేస్తున్నాడు యేసుప్రభు గారు. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ సిలువ దగ్గర తన యొక్క తల్లిని చూస్తూ తన తల్లితో మాట్లాడుతున్న మాట, ఆమె కన్యకగా గర్భవతి కుమారుని కన్నుని ప్రవచనము ద్వారా దేవుడు జన్మించి ఉన్నాడు. ఆమె కన్యకగా ఉంటూనే ఎన్నో నిందలు మోస్తూ యేసుప్రభు గారిని అక్కడ నిందలు భరిస్తూ యేసుప్రభు గారికి జన్మనిచ్చిందని. తాను ఎదుగుతూ ఉన్న సమయంలో యేసుప్రభు గారు ఎదుగుతూ కూడా తన తల్లిదండ్రులకు లోబడి ఉన్న తత్వమును కలిగి ఉన్నాడు. ఆయన 30 సంవత్సరములు కూడా తన తల్లిదండ్రులకు లోబడి జీవించి ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆయన తండ్రి యొక్క పనిలో సువార్తను ప్రకటించిన వారిగా ఉన్నారని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆయన చనిపోయే ముందుగా ఆయన తల్లితో మాట్లాడుతున్న మాట, అక్కడ కుమారుడు పడుతున్న శ్రమను తల్లి ఎంతగానో చూస్తూ ఉన్నది, ఎంతగానో బాధపడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నది, ఎంతగానో హింసిస్తున్నారు. ఆయన కళ్ళ ముందరే, ఆమె కళ్ళ ముందరే తన కుమారుడు దూషించబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, రక్తము చిందించబడి నాకంటే చాలా వలే రక్తము ఆ యొక్క శరీరం మీద కొరడా దెబ్బలతో కొంటున్న అన్ని చూస్తూ కూడా ఆమె ఎంతగానో నలిగిపోతున్న సందర్భం, ఎంతగానో కుమిలిపోతుంది. ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్న మనము ఈరోజు మన బిడ్డలు ఎంత తప్పులు చేస్తున్నా, ఎంత పాపం చేస్తున్నా, మన మాటకు వినకుండా లోబడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన బిడ్డల్ని అంటే మనము సహించలేని వారిగా ఉన్నాము. కానీ అక్కడ తల్లి అయిన మరియ గారు ఎంతగానో కుమిలిపోతున్నారు, బాధతో ఉన్నారు. అలాగనే ప్రవచనం ఒకటి సిమియోను ప్రవక్త ద్వారా లూకాసు సువార్త 2వ అధ్యాయము 34-35 వచనంలో చూస్తే, ఎదుగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును నిందాస్పదంగా గుర్తుగా ఈయన నియమించి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇప్పుడు ఆ తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ ఖడ్గము ఆమె కడుపులో నుంచి దూసుకొని పోతుంది అంటే కడుపు కోత నీకు రాబోతుంది అని ప్రవచనం ద్వారా ఆ యొక్క సిమియోను ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడండి. తల్లి ఎంతగా కడుపు కోతను భరిస్తుంది అంటే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులమైన మనము కూడా ఎంతగానో బాధపడుతున్న సందర్భంలో ఆ తల్లి కూడా ఎంతగానో కుమిలిపోతుందండి. అక్కడ నిలబడి ఉన్న వారిలో ఆ తల్లి ఎంతగా చూస్తున్నా అక్కడ బాధపడుతూ కుమిలిపోతున్న సందర్భంలో ఇక పలుకుతున్న మాట ఇది. ఆ సందర్భంలో మనము ఎలా ఉండాలంటే తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలని మొదటగా మనము వాక్యం సెలవిస్తుందండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 51-55 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 51-52 వచనాలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నీ విని తన హృదయంలో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును
మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ తన తల్లిదండ్రుల పట్ల ఎంతగానో విధేయత ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడండి. వాక్యం ద్వారా సెలవిస్తుంది. మనము ఈ లోకంలో ఉన్న యవన బిడ్డలైనా చంటి బిడ్డలైనా ఎవరైనా కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించేవారిగా ఉండాలని వాక్యం యొక్క సారాంశం అండి. ఇక్కడ అయిన యేసుప్రభు గారు ఎలా ఉన్నారంటే అండి, యేసు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుచు ఉండేను. ఆయన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచున్న సందర్భంలో తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నాడు. అలాగనే మనము కూడా ఈ లోకంలో ఉన్నవారు పిల్లలు ఎవరైనా యవనస్తులైనా దయచేసి మీ అందరికీ చెప్తున్నమాట, తల్లిదండ్రులకు లోబడి ఉండండి. లోకంలో ఉన్న ఈ పాప మాలిన్యం ఏది కూడా మీ అంటుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రులు చెప్పిన మార్గంలో మీరు నడవాలని ఇక దేవుని యొక్క లేఖనం ద్వారా సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, 1 నుంచి 3 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఈయన ఈ లోకానికి వచ్చి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కనుక మనుష్యునిగా తన బాధ్యతను తను నెరవేర్తిస్తున్నాడండి యేసుప్రభు గారు. ఈ మానవ కుమారుడిగా వచ్చి ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడి తల్లిని తండ్రిని సన్మానించమనే ఆజ్ఞను అక్కడ నెరవేర్చి ఉన్నాడండి. ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. వాగ్దానంతో కూడిన ఆజ్ఞను ఆయన నెరవేర్చి ఉన్నాడు. రెండవదిగా తల్లిదండ్రులను మనము ఎన్నడూ కూడా నిర్లక్ష్యము చేసేవారిగా ఉండకూడదండి. తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22 వచనం. నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అలాగనే 25వ వచనం కూడా చూస్తే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఈ లోకంలో ఉన్న వారిలో యవనస్తులు మరీ ఘోరంగా పాడైపోతున్నారండి. తన తల్లిదండ్రులకు ఆనందపరచకుండా ఆ తల్లిదండ్రులని ఏడిపించే స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు లోబడకుండా ఎంతోమంది తమ భవిష్యత్తును పాడు చేసుకునేవారిగా ఉన్నారండి. వ్యసనాలకు బానిసైపోయి తన పాపంలో జీవిస్తూ తల్లిదండ్రులు ఎంతగానో గుండెలు బాదుకుంటున్నారండి. రోదన తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. అందుకనే దేవుడు ముందుగానే ఈ యొక్క సిలువలో నన్ను బట్టి మీరు ఏడవకండి, సియోను కుమార్తెలారా ఎరుసలేము కుమార్తెలారా నన్ను గురించి ఏడవద్దు, మిమ్మల్ని గురించి మీ బిడ్డల గురించి ఏడవండి అని దేవుడు ముందుగానే సెలవిచ్చి ఉన్నాడండి. ఇలా జరుగుతున్నదని, రాబోతున్న కాలంలో ఇలా జరుగుతుందని ముఖ్యంగా ముందుగా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అలాగనే మనం ఇక్కడ తల్లిదండ్రులను బట్టి మనం ఎలా ఉండాలంటే బిడ్డలుగా నీ తల్లిదండ్రులు నువ్వు సంతోషం పెట్టేవారిగా ఉండాలని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. తల్లిదండ్రుల మాటలకు మీ విధేయత చూపించాలని దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. నిన్ను కనిన నీ తల్లిని ఆనందపరచవలెను, అలాగనే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయటము. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసేవారు కరువైపోతున్నారండి. తల్లిదండ్రులు భారం అనుకుంటున్న సందర్భంలో ఉన్నారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులని విడిచిపెట్టేసి ఎంతగానో బాధించబడుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. ఒక తల్లి అయితే 3 కుమారులు ఉన్నారు. ఆ తల్లికి మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన, 3 కుమారులు ఉన్నారండి. ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 3 కుమారులు ఒక్కరు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా పోయిందండి. వాళ్ళు తీసుకెళ్ళని చెప్పేశారు. ఎవరితోనో వెళ్తే వెళ్ళి లేక మాని అనేసి అన్నారండి. ఎంతగా తల్లి బాధపడిందంటే, ఎంతగా కన్నీరు కార్చిందో. ఎవరో ఒకరు బండి మీద తీసుకెళ్ళి ఆమెని మరలా అటువైపు నుంచి కూడా ఎవరో బతిమలాడుకుంటూ బాబు అని బతిమలాడుకుంటూ తిరిగి తీసుకుని వచ్చి
ఎందుకండి ఈ వయసులోని తల్లిదండ్రులు ప్రేమించలేని వారిగా నేను ఉంటే నాకెందుకో ఈ బాధ్యతాయుతమైన మాట నాకు ఇచ్చాడంటే నా తల్లిదండ్రుల పట్ల నేనెంత విధేయతగా ఉండాలి, నేనెంత విధేయత చూపించాలి, నా తల్లిని నా తండ్రిని నేను ఎంతగా సన్మానించాలి. నా తల్లి తండ్రి ఉన్నప్పుడు నేను నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోయినట్టుగా ఉన్నాను. నా తల్లి ఎంతగానో బాధపడేదండి నన్ను బట్టి, నా తల్లి ఎంతగానో చింతించేది నన్ను బట్టి. ఒక బాధ్యత లేని కొడుకుగా నేను ఇష్టానుసారంగా తిరుగుతున్న సందర్భంలో నా తల్లి కన్నీరు కార్చి నా గురించి ఎంతగానో ప్రార్థన చేసేది. ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా నేను ఇష్టానుసారంగా తిరుగుతున్న సందర్భంలో నా కుటుంబాన్ని నేను బాధ్యత లేని వ్యక్తిగా నా కుటుంబానికి నేను దూరంగా ఉంటూ నా కుటుంబం వాళ్ళు ఎలా పడుతున్నారో కూడా తెలియదు. నా తల్లిదండ్రుల మాట కానీ, నా సహోదరుల మాట కానీ, నా కట్టుకున్న భార్య మాట కానీ నేను వినేవాడిని కాదు. నా ఇష్టానుసారంగా నేను తాగుతుండేవాడిని, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతుండేవాడిని, నా ఇష్టానుసారంగా నేను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తున్న సందర్భంలో నా గురించి నా తల్లి ఎంతగానో ప్రయాసపడింది. నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతగానో ప్రార్థన చేసేవారు నా గురించి. అరే, నువ్వు చిన్నప్పటి నుంచి నీ సండే స్కూల్లో ఎదిగిన బిడ్డవి, నీ దేవుళ్ళలో ఎదిగిన బిడ్డవి, నువ్వు ఈ రీతిగా లోకానుసారంగా జీవిస్తున్నావు, నువ్వు దేవుడిని ఇంకప్పుడు మనసు పొందుకోవాలి నువ్వు అని ఎంతగానో నన్ను గురించి నా తల్లి గారు అమ్మగారు నన్ను ఎంతగానో చెప్పేవారు నాకు. ఈరోజు ఈ స్థితిలో నేను ఇలా నిలబడి ఉన్నానంటే వారి యొక్క ప్రార్థన ప్రతిఫలమే నేను ఇలా నిలబడి ఉన్నాను. ఈ మాట చెప్పడానికి నాలో పెట్టిన ప్రేరేపణ బట్టి దేవుడు ఎంతగానో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంత ధన్యుడినని నేను చెప్పుకుంటున్నాను. ఈరోజు నా తల్లి ఎంతగానో సంతోషిస్తుంది నా యొక్క స్థితిని బట్టి, నా భార్య ఎంతగానో సంతోషిస్తుంది నా యొక్క స్థితిని బట్టి. బాధ్యత లేని వారిగా తిరుగుతున్న సందర్భంలో నన్ను ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎంతగానో కన్నీరు కార్చారు, ప్రార్థన చేస్తారు, ఎంతగానో బాధపడ్డారు నా గురించి, నా భవిష్యత్తు గురించి, నేనేమైపోతానో, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతానని. తల్లిదండ్రులుగా, నా కట్టుకున్న భార్యగా తన బాధ ఎవరు చెప్పుకోవాలి? ఆ తండ్రికే చెప్పుకుంటూ ఆ తండ్రి చేసిన ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టే నేను ఇలాగున్నా మీ ముందర ఈ వాక్యాన్ని ఇలా నిలబడి చెప్పగలుగుతున్నానండి. అది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, నా కృప, ఆయన కృప నాతో ఉన్నది కాబట్టి నేను ఇలా నిలబడి ఉన్నా. అలాగనే కుటుంబం పట్ల నీవు బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబం పట్ల నీవు బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఇండును. చాలండి, ఇక్కడ వాక్యం చదివిస్తుందండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటున్నాడండి. తన కుటుంబాన్ని, తన స్వకీయులను సంరక్షించాలంటండి. వారు నిన్ను ఎంతగా దూషించినా, ఒకవేళ నీ మీద విరోధంగా మాట్లాడుతున్నా వారిని పట్ల నీవు విధేయత చూపించాలి, ప్రేమ చూపించాలి, సంరక్షించాలి కుటుంబాన్ని. అలాగే ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. విశ్వాసఘాతం త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే అంటారంట. వారిని సంరక్షించలేని వాడిగా ఉంటే, నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రుల్ని, నీ తోటి వారిని సంరక్షించలేని వారిగా ఉంటే మాత్రము వాళ్ళు ఎలా ఉంటారంట? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. యోసేపు జీవితంలో కూడా చూసుకుంటే యోసేపుని ఆ యొక్క గోతిలో పడవేశారు తన సొంత అన్నలే. కానీ యోసేపు అన్నల్ని కానీ, తల్లిని కానీ, ఎవరిని కానీ దూషించలేదండి. అతనికి వచ్చిన కళను మాత్రమే అక్కడ వివరించడం జరిగింది. అయితే యోసేపు నాకంటే నీవు గొప్పవాడవై మేము నీ కాళ్ళ దగ్గర బ్రతకాలా అన్న ఉద్దేశంతో మేము నువ్వు మాకంటే హెచ్చించుకుంటున్నావు కదా అని చెప్పి ఉద్దేశంతో అక్కడ గోతులో వేసేసారండి. యోసేపుని గోతులో వేసేసిన తర్వాత ఐగుప్తు దేశానికి అమ్మేశారండి. ఐగుప్తు దేశానికి అమ్మేసిన తర్వాత ఐగుప్తు దేశంలో కూడా యోసేపు తన యథార్థతను, తన యొక్క నిజాయితీని కాపాడుకున్నాడండి. తనను హెచ్చించిన తర్వాత కూడా తన ఐగుప్తు దేశంలో ఆ యొక్క
ఫరో ఎదుట తన రాజ్యానికి ఆ యొక్క ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఈ అన్నలు ఆ కరువు కాలంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చి ఉన్నారు. తన అన్నలు వచ్చిన తర్వాత తన అన్నల్ని గుర్తుపెట్టాడు యోసేపు గారు. తన అన్నల్ని గుర్తుపెట్టి తన అన్నల్ని సంరక్షించాడండి. అక్కడ పోషించాడు, ఆ యొక్క ఆహారమును ఇచ్చి తన అన్నల్ని ప్రేమించాడు. అక్కడ యోసేపు తన కుటుంబాన్ని సంరక్షించుకున్నాడు. తన అన్నల్ని గుర్తుపట్టలేదు కానీ తను మాత్రము తన అన్నల్ని గుర్తుపెట్టి తనని ఆ యొక్క అన్నల్ని చేర్చుకున్నాడని. అలాగే మనము కూడా ఒకవేళ మన మీద విరోధముగా ఎవరైనా ఉండినట్లయితే వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని సంరక్షించండి. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మీకు తోచినంత మట్టుకు, మీకు చేయగలిగినంత మట్టుకు మాట సహాయమైనా చేయమని దేవుని వాక్యం చదివిస్తుంది. అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును, విశ్వాస త్యాగం చేసిన వాడే. అక్కడ మనం ఎలా ఉండాలంటండి, మన కుటుంబాన్ని సంరక్షించుకునే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యేసుప్రభు గారి యొక్క తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత తన సహోదరులు కూడా ఉన్నారు. ఇక్కడ వారి 4 సహోదరులను సహోదరీమణులు ఉన్నట్టుగా మార్కు సువార్త 6:3 సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 6:3. మార్కు సువార్త 6:3. అక్కడ యాకోబు, యేసు, యోదా, సీమోను వారి సహోదరులకు వారి సహోదరులకు వడ్లవాడి కాడ ఆయన సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అందుకు యేసు ప్రవక్త తన దేశములను తన బంధువులను తన ఇంటి వారిలను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. తన ఇంటి వారి దగ్గర ఆయన ఎలా ఉన్నాడంటండి, ఘనహీనతగా కనిపి ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 7:5-6 కూడా, యోహాను సువార్త 7:5-6 కూడా ఆయన సహోదరులైనను ఆయన విశ్వాసం ఉంచలేదు. ఆయన విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకనూ రాలేదు. ఈ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. చాలండి, ఇక్కడ వాక్యం చదివిస్తుందండి. తన యొక్క సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటండి, తనతో నడవలేదంటండి. అక్కడ కూడా తల్లిదండ్రులు మార్కు సువార్తలో కూడా చదువుకున్నాం కదండి 6:3. అక్కడ కూడా ఈయనేందు నిర్లక్ష్యం ఉంచేవారు కాదంటండి. అయితే ఒక తల్లి యందు కానీ తండ్రి యందు కానీ వారు కలిసి ఉన్నట్టుగా, వాళ్ళు పనిలో ఉన్నట్టుగా, వారితో కుటుంబంతో కలిసి ఉన్నట్టుగా ఈ సహోదరులు కానీ ఎవరు కూడా మరియమ్మతో కానీ యేసుప్రభు గారితో కానీ కలిసి ఉన్నట్టుగా లేఖనంలో లేదండి, గ్రంథంలో లేదు. కనుక ఇక్కడ యోహాను తన యొక్క బాధ్యతను నిర్వర్తించాడు. శిష్యులు అందరూ 11 మంది ఉన్నారు. వారందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ శ్రమంలో కూడా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ యోహాను మాత్రము యేసుప్రభుని వెంబడించాడు, యేసుప్రభుతో పాటే ఉన్నారు. ఆయన శ్రమలో కూడా ఈయన పాలుభాగస్తుడిగా ఆయన ముందుండి చూస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. కనుకనే తల్లి యొక్క బాధ్యతను ఈ యోహాను అప్పగించినట్టుగా ఇక్కడ లేఖనం సెలవిస్తుందని ఇక్కడ వాక్యం